మనం తాలిబాన్లో మారడానికి ఈ పిల్లకి చూస్తుంటే ఉపేంద్ర అది సినిమా ఉంటది, ఆ సినిమాలో అలానే వేసుకుంటాడు సేమ్. లంగోటలా ఉంది చూడడానికి. పొగలు వచ్చేస్తున్నాయి తెగ. బాగా ఎక్కువ చేస్తున్నా, ఇక తీసుకో పర్లేదు, వణికేస్తాను నేను. మీ మనీ అని చెప్పేసి రాయించుకున్నా పాకెట్ మీద. నాకు స్నో అంటే భలే ఇష్టం. మొహం అంతా మొత్తం తెల్ల అయిపోయింది దెబ్బకి. సో దీనికైతే 500 ఆఫ్ఘనీ అయితే పడింది, 150 ఆఫ్ఘనీ. ఇదైతే వింటర్ లో తీయడం అంటే ఇంకా డిఫికల్ట్. గాలి బొక్కల బనీన్ అయితే ఉంది. వీళ్ళ అయితే తయారైపోతాను నేను కూడా. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. ఉజ్బెకిస్తాన్ టు ఇరాన్ ల్యాండ్ బోర్డర్ ట్రిప్లో భాగంగా అయితే ప్రజెంట్ మనం ఆఫ్ఘనిస్తాన్ దేశం వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాం. సో పోస్ట్ చేస్తున్నాను ఎందుకన్నానంటే ఆల్రెడీ నేను ఆఫ్ఘనిస్తాన్ కంట్రీ నుంచి వచ్చేసి 10 days అయితే అయింది. ఇప్పుడు రైట్ నో వేరే కంట్రీలో ఉన్నాను. సో చాలామంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు, ప్రజెంట్ ఆఫ్ఘనిస్తాన్లో వార్ అవుతుంది కదా, ఈ టైంలో ఎందుకు వెళ్ళామని చెప్పేసి. కాకపోతే అక్కడ ఎప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. సో అది కొత్త అయితే కాదు, బాగా రిస్కీ కంట్రీయే. బట్ నేను వచ్చేసిన 10 daysకి అయితే అయింది. నేను ఉన్న ఒక 5 days ముందు కూడా అయితే బాంబ్ బ్లాస్ట్ జరిగిందనమాట. సో ఇప్పుడు ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. సో ఆఫ్ఘనిస్తాన్ అంత ఈజీ కాదు. అండ్ రాబోయే వీడియోస్ అన్నీ అదిరిపోతాయి అనమాట. చాలా డిఫరెంట్ వీడియోస్ ఉంటాయి. పాకిస్తాన్ బోర్డర్కి వెళ్ళిన వీడియో ఎందుకు పెట్టానంటే, సో రైట్ నో వాళ్ళ 2 దేశాలకు మధ్య కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది కదా. సో మీకు కొంచెం ఈజీగా అర్థం అవుతుంది వాళ్ళ దేశాలకు మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ ఏంటని చెప్పేసి ఈ వీడియో అయితే పోస్ట్ చేశాను పాకిస్తాన్ది. ఇప్పుడు ఏంటంటే ఈ వీడియోలో మీకు ఏం చూపించబోతున్నా అంటే మేక్ ఓవర్ వీడియో. అసలు పూర్తిగా ఒక తాలిబాన్లో అయితే మారిపోతే ఎలా ఉంటుంది అనేది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చివరి వరకు అయితే చూడండి. ఈ చల్ల అయితే ఇప్పుడే బయలుదేరి ఆ బట్టలు కుట్టే షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. సో స్టిచ్చింగ్ చేయించుకోవడానికి నాతో పాటు బ్రదర్ కూడా ఉన్నారు. మహమ్మద్ ఫయాజ్ భాయ్, నాసిర్ భాయ్, ఇద్రిష్ భాయ్. ఫుల్ స్నో అయితే ఉంది. అసలు చూపిస్తే చూడండి రోడ్డు. ఈ చలికి మాటలు తడబడిపోతున్నాయి, అందుకనే కొంచెం జంకుతున్నాను మాట్లాడడానికి, అంత చల్లగా ఉంది. నిన్నటి వరకు బాగానే ఉంది. నిన్న వచ్చినప్పుడు అసలు చూపించాను కదా, రోడ్లు అంతా నార్మల్గానే ఉన్నాయి. కొంచెం క్లైమేట్ అంతా క్లౌడీగా ఉంది. ఈ రోజు అయితే అసలు ఎంత మంచు పడుతుందో, మొత్తం అద్దాలు ఇవి అవి ఏవి కనబడట్లే. ఇప్పుడే ఆ లొకేషన్ దగ్గరికి అయితే రీచ్ అయ్యాం. ఇదే మేము వచ్చిన కారు, బ్లూ కలర్ కారు. మొత్తం ఇక్కడ ట్యాక్సీలన్నీ బ్లూ కలర్లోనే ఉన్నాయి చాలా వరకు. ఫుల్ స్నోఫాల్. బ్రదర్ అయితే వెయిట్ చేస్తున్నారు మన కోసం. ఈరోజు క్రేజీ అవుట్ఫిట్ అయితే చేయించుకోబోతున్నాం. ముందుగా క్లాత్ అయితే కొనుక్కోవడానికి ఒక షాప్కి వచ్చాం. చూద్దాం ఇక్కడ ఎన్ని రకాల క్లాత్స్ ఉన్నాయి. పొగలు వచ్చేస్తున్నాయి తెగ. ఇక్కడ చూడండి రకరకాల రంగులు అయితే ఉన్నాయి. ఏది కావాలో చూస్ చేసుకోమంటున్నారు. ఎందుకంటే నేను యూజువల్గా ఏ దేశం వెళ్ళినా సరే డైరెక్ట్గా రెడీమేడ్ కొనుక్కుంటా. కాకపోతే ఇది కరెక్ట్గా ఫిట్టింగ్ ఉండేలాగా ఓ జత కుట్టించుకో అని చెప్పేసి బ్రదర్ అయితే సజెషన్ ఇచ్చారు. నా కోసం బ్రదర్ వాళ్ళే బేరం ఆడేస్తున్నారు. ఎందుకంటే నాకు ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ రావు, మనకి పెర్షియన్ లాంగ్వేజ్ రాదు, ఇంకొకటి మనకి పాస్తా కూడా రాదు. ఇక్కడ 2 లాంగ్వేజ్లో మాట్లాడతారు. కాకపోతే అక్కడ ఆ క్లాత్ ఉంది కదా, 2 రకాల క్లాత్. ఒకటేమో కొంచెం డార్క్ బ్లూగా ఉంది, ఇది కొంచెం లైట్ బ్లూ. ఆ డార్క్ బ్లూది తీసుకుందాం అనుకుంటున్నా. యూజువల్గా మన సైడ్ వర్షం పడితే రోడ్లన్నీ అలా తడిగా అయిపోతాయి కదా, ఇక్కడ ఏంటంటే ఈ మంచు పడి ఓహో చూడండి మొత్తం ఫ్రెష్ స్నో. నాకు స్నో అంటే భలే ఇష్టం. సో బట్టలు కుట్టించుకున్న తర్వాత ఇంకొక పని, సో ఇక్కడ వాళ్ళగా తయారవ్వాలన్నమాట. సో సెలూన్కి కూడా వెళ్తున్నాం బ్రదర్ మేము కలిసి. సెలూన్కి వెళ్ళి మొత్తం వీళ్ళ అయితే తయారైపోతాను నేను కూడా. ఇందాక క్లాత్ కొనుక్కున్నాను కదా, సో ఆ క్లాత్ని కుట్టించుకోవడానికి అయితే ఇక్కడ ఒక టైలర్ షాప్కి అయితే వచ్చాను. చాలా ఉన్నాయి ఇక్కడ, కిందనే ఆ క్లాత్ అమ్మే షాపులు ఉన్నాయి, మేడ పైన టైలరింగ్ షాప్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్ డిజైన్స్ అయితే మీకు చూపిస్తాను. అందులో నేను ఇప్పుడు తాలిబాన్ టైప్ డ్రెస్ అయితే కుట్టించుకోబోతున్నాను అనమాట. అది మీకు చూపిస్తాను ఎలాంటిదో. ఇదిగోండి ఇక్కడ డిజైన్స్ చూడండి అన్ని ఎలా ఉన్నాయో, ఒక్కొక్క డిజైన్. సో ఇగండి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ 2. ఈ కొంచెం ఇక్కడ ఈ రంగులు కూడా గుర్తురావట్లేదు. ఇది కొంచెం కైండ్ ఆఫ్ ఏ మెరూన్ కలర్. ఇదినా దీని పక్కన ఉన్నది, ఇదైతే కొంచెం కాలర్ తాలిబాన్ టైప్లో వస్తుంది అనమాట. డిజైన్ కూడా అది కూడా చూడండి భలే ఉన్నాయి, చాలా బాగున్నాయి కదా. సో నేనైతే ఈ టైప్లో కుట్టించుకోబోతున్నాను. కింద నా ఎండింగ్ కూడా
కొంచెం డైరెక్ట్గా ఇదైతే స్క్వేర్ టైప్లో వచ్చింది. ఇదైతే కార్నర్ కొంచెం మారిందనమాట. దాదాపు 5 మీటర్ల క్లాత్ అయితే తీసుకున్నాను. దీనికి నాకు 500 ఆఫ్ఘనీ అయితే పడింది. మన ఐఎన్ఆర్లో ఎంతో డిస్ప్లే చేస్తూ చూడండి. ఇప్పుడు బ్రదర్ అయితే కొలతలు తీసుకుందామని రెడీగా ఉన్నారు. आपका नाम? मेरा नाम बशीर। बशीर। आप मज़ार शरीफ? मज़ार शरीफ इब्लिसिना मार्केट। हाँ मार्केट इब्लिसिना। मार्केट इब्लिसिना। अच्छा अच्छा మండే అచ్చా ఓకే. ఇప్పుడైతే కొలతలు తీసుకుందాం. ఫస్ట్ హ్యాండ్స్ ఎలా కావాలని అడుగుతున్నాను. నేను డైరెక్ట్గా ఇలాగ పెట్టేసేమన్నా డైరెక్ట్గా వేసుకోవడానికి. స్టిచ్చింగ్ అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాడు బషీర్ బాయ్. రేపు పొద్దున 9 గంటలు ఇచ్చేస్తాడంట కుట్టేసి. 250 ఆఫ్ఘనీ కరెన్సీ అయితే చార్జ్ చేస్తున్నాడు మనకి ఇది కుట్టడానికి అనమాట. సో ఇది బట్టలు కొనడానికి ఏమో 500, కుట్టడానికి ఏమో 250, మొత్తం 750 పడుతుంది. దీంట్లోనే ప్యాంట్ కూడా వచ్చేస్తుంది. ఆనందం అది. ఇప్పుడే కొలతలు అయితే ఇచ్చాను. మా బ్రదర్ అయితే రేపు పొద్దున్న 9 గంటలకు రమ్మన్నారు. ఇదే ఆ షాప్ పేరు. ఇదిగోండి ఆ కార్నర్లో ఉంది కదా, అదే షాప్. సో ఇప్పుడైతే దాని మీదకి ఏమైనా కోట్ లాంటిది కొనుక్కోవడానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడైతే దాని మీదకి ఏమైనా జాకెట్లు చూద్దామని ఈ సందులోకి అయితే వెళ్తున్నాం. ఇక్కడ చాలా రకాలు ఉన్నాయి అసలు. హలో హై మా సడన్గా మంచు పడేసరికి చాలా షాపులు మూసేయాల్సి వచ్చింది కదా, అందుకనే పైన మంచు అయితే క్లియర్ చేసుకుంటున్నారు. ఇంకా ఆగలేదు ఇప్పటికి కూడా. ఈరోజు రాత్రి 2 వరకు అయితే పడుతుందట కంటిన్యూస్గా మంచు. మ్యాప్స్ అంటేంటి వెదర్ రిపోర్ట్లో చెక్ చేసా. మళ్ళీ రేపు కొంచెం పర్వాలేదు. ప్రస్తుతానికి టెంపరేచర్ అయితే -4 ఉంది. రేపు మంచు పడదు కానీ క్లైమేట్ కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పేసి చూపిస్తుంది మరి వెదర్ రిపోర్ట్లో. ఎలా ఉంటుందో ఏంటో మరి రేపు. ఈరోజు అయితే అసలు వీడియో తీయడానికే అవ్వలేదు. ఓన్లీ ఈ బట్టలు కుట్టించుకోవడానికి, తిరగడానికి, తర్వాత పర్మిషన్ తీసుకోవడానికి వీటికే అయిపోయిందనమాట. యాక్చువల్గా పర్మిషన్కి నేను ఖర్చు ఏం అవ్వదు అనుకున్నాను, కాకపోతే అన్ఫార్చునేట్గా మనం పే చేయాల్సి వస్తుంది. మరి ఇవన్నీ ఏంటి మాంసం కొట్లు, మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి వరకు మాంసం కొట్లే. అమ్మమ్మ చలి రగేసేస్తుంది భయ్య. -4 టెంపరేచర్లో కెమెరా పట్టుకొని వీడియో తీయడం అంటే తీరిపోతుంది అసలు. వ్లాగింగ్ కష్టమే, అలాంటిది ఆఫ్ఘనిస్తాన్లో వీడియోలు తీయడం అంటే ఇంకా డిఫికల్ట్. అందులోనూ వింటర్లో తీయడం అంటే ఇంకా డిఫికల్ట్. చూస్తున్నారా, ఒక పక్కేమో జారిపోతుంది కాలు. ఆచితూచి అడుగేస్తూ వీడియో తీస్తే వెళ్తున్నా. వచ్చేసరికి కార్ అంతా మంచితో నిండిపోయింది. ఇప్పుడు క్లాతింగ్ అయితే సెట్ అయిపోయింది. అది రేపటికైతే రెడీ అయిపోద్ది. ఎలాగో నెక్స్ట్ తదుపరి కర్తవ్యం ఏంటంటే మేకోవరు. సో చాలా రోజుల నుంచి బియర్డ్ ఇక్కడికి వచ్చాక కట్ చేద్దాం, ఇక్కడ ఆఫ్ఘనీ బార్బర్స్ ఎలా కట్ చేస్తారో చూద్దాం అనుకున్నాను. చెప్పాను కదా, ఇప్పుడు బట్టలు అయితే అయిపోయి మన మేకోవర్లో నెక్స్ట్ భాగం ఈ బియర్డ్, తర్వాత హెయిర్ కట్. సో ట్రై చేస్తాను ఎక్స్ప్లెయిన్ చేయడానికి, ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి లోకల్ లాంగ్వేజ్ తప్ప మన హిందీ కానీ ఇంగ్లీష్ కానీ ఏం మాట్లాడరు. సో ఇక్కడ ఒక లోకల్ బార్బర్ షాప్కి అయితే వచ్చాం. లోపలికి అయితే వెళ్ళి చూద్దాం. అబ్బా, మేకోవర్లో నెక్స్ట్ భాగం ఇదిగోండి, నూర్ ఫ్యాషన్ అంట. నాకైతే ఇండియా దాటి ఎక్కడ మన హెయిర్ కట్ చేయించుకున్నా సరే నాకు కొంచెం భయం వేస్తూ ఉంటుంది, రూపురేఖలు మార్చేస్తూ ఉంటుందని. ఎందుకంటే ఇంతకుముందు నేను కెన్యాలో ఉన్నప్పుడు మొంబాసాలో ట్రై చేశాను హెయిర్ కట్, తర్వాత తాంజానియాలో ఆరుషాలో ట్రై చేశాను, ఇంకో కొన్ని చోట్ల కూడా ట్రై చేశా, కానీ ఎప్పుడు పర్ఫెక్ట్గా అయితే రాలేదు. ఎప్పుడు ఏదో ఒక రూపురేఖలు మారిపోయేవి. ఇప్పుడేమో ఆఫ్ఘనిస్తాన్లో ప్రయత్నిస్తున్నాను, చూద్దాం ఎలా చేస్తారో బ్రదరు. దేవుడి పైన భారం వేసాం. ఇప్పుడు హెయిర్ కట్ ఎలా వచ్చినా సరే నెక్స్ట్
మరి వీడియోలో మీరే భరించాలి. మేరేనా మనీ పైసా మనీ పిలక బాగుంది. ఈ పిలక చూస్తుంటే ఉపేంద్ర అది ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమాలో అలానే వేసుకుంటాడు సేమ్. యమడూబు పాట కూడా ఉంటుంది అందులో, గుర్తుందా మీకు? ఈ టైప్ ఆఫ్ వ్లాగ్స్ ఫస్ట్ టైం చేస్తున్నాను అనుకుంటా. అంటే ఎప్పుడు రెగ్యులర్ వ్లాగ్స్ అయిపోతున్నాయి, ఎప్పుడు చూసినా మార్కెట్లు కూరగాయల రేట్లు ఇవి అవి అంటున్నారని కొత్తగా ట్రై చేస్తున్నాం. మేక్ ఓవర్లు ఏం ఫ్యాషన్ ఛానల్ ఉన్నోళ్ళే చేయాలి, మేక్ ఓవర్లు మనం చేయకూడదా? అందుకనే మనం డైరెక్ట్గా తాలిబాన్లో మారిపోతున్నాం. అంత పెద్ద గెడ్డం అయితే మనకు పెరగదు కానీ అందుకనే హెయిర్ కట్ అది చేంజ్ చేసుకొని వాళ్ళ బట్టలు వేసుకొని వాళ్ళ జాకెట్ వేసుకొని టోపీ పెట్టుకొని వీడియోలు చేసుకోవడమే. నాకు ఏ దేశం వెళ్ళినా సరే అక్కడ లోకల్లా నివసించాలనిపిస్తూ ఉంటుంది. కాకపోతే అలాగ మనం ఎలాగో బతకలేం కాబట్టి సో ఉన్న కొన్ని రోజులైనా లోకల్లాగా ఉండడానికి ఏమేమి చేస్తే బెటర్ అవి చేయాలనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ మేక్ ఓవర్. హెయిర్ కట్ సెలూన్ షాప్లో వాళ్ళు ఎలా చేసినా ఈ స్ప్రేలు ఇవన్నీ కొట్టి బాగా నించోబెడతారు. మన ఇంటికి వెళ్ళక తలస్నానం చేయగానే అది వాళ్ళు ఇక్కడ ఉన్నట్టు మనం అక్కడికి వెళ్ళకుండా ఇప్పుడు ట్రిమ్ కూడా చేస్తే ఎలా ఉంటుందో చూడాలి. ఆఫ్రికాలో ఏదో ట్రైబ్లో ఉన్నాను చూడండి. సో హెయిర్ కట్ ఎలా ఉందో మీరే చెప్పండి. దాంతోపాటు ఏదో ఒక సున్నం లాంటిది అయితే రాశాడు. మొహం అంతా మొత్తం తెల్ల అయిపోయింది దెబ్బకి. సో మేక్ ఓవర్లో ఇది డే 2. నిన్నైతే ఆల్రెడీ హెయిర్ కట్ అయింది, తర్వాత బట్టలు కుట్టించుకోవడం అయింది కదా. సో మన బ్రదర్ అయితే ఆల్రెడీ ఆ కుట్టించేసిన బట్టలు అయితే తీసుకొచ్చారు. ఇప్పుడు ఏంటంటే మేము దాని మీద జాకెట్ అయితే కొనుక్కున్నాను అనమాట. ఇవి చూడండి, బ్రదర్ వేసుకున్నారు కదా ఈ టైప్లో జాకెట్. సో ఇదైతే చూశాను, బాగుంది. అండ్ లోపల చూడండి చాలా వెచ్చగా ఉంటుంది అనమాట. కాకపోతే హ్యాండ్స్ ఇది ఇక్కడ ఆఫ్ఘనీ స్టైల్ అనమాట, ఆఫ్ఘనీ స్టైల్ లోపల చూడండి. మన ఇండియాలో కూడా వేసుకోవచ్చు. ఓకే, సో నేను ఆల్రెడీ ఆ బట్టలు తీసుకున్నాను కదా, సేమ్ బ్రదర్ వేసుకున్నారు కదా ఈ టైప్ ఆఫ్ సో ఈ టైప్ ఆఫ్ క్లోత్స్ ఉన్నాయి కదా దీని మీదకి అయితే. సో బ్రదర్ అలా జాకెట్ వేసుకున్నారు కదా, కాకపోతే ఇది ఫుల్ హ్యాండ్స్, నేనైతే హాఫ్ హ్యాండ్స్ ట్రై చేస్తున్నాను. సో దీనికైతే 500 ఆఫ్ఘనీ అయితే పడింది. ఇక్కడ ఇంకా చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి చూడండి. మార్కెట్ నేమ్ అఫ్ఘాన్ జపాన్ మార్కెట్, చపాన్. ఓ ఈ మార్కెట్ పేరు చపాన్ మార్కెట్ అంట. మండే చేతులు అయితే ఫ్రీజ్ అయిపోతున్నాయి అసలు. సో 500 పడింది. నేను క్లాత్ తీసుకున్నాను కదా, ఆ బట్టలు కుట్టించుకోవడానికి 500, దీనికి 500, 1000, తర్వాత అది కుట్టించడానికి 250. సో మొత్తం 1250. నెక్స్ట్ ఇంకా మిగిలినవి షూ ఒకటి కొనుక్కుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ నేను వాడుతున్న ఈ డెకత్లాన్ షూ లోపల ఏంటంటే వాటర్ వెళ్ళిపోతుంది. ఇది రైడింగ్ షూ అనమాట. సో వాటర్ వెళ్ళిపోతుంది, కార్లో పెట్టి ఇచ్చి వెళ్ళిపోతాను. ఇక్కడ ఉంది. నిన్న ఇదే మార్కెట్కి వచ్చాను ఆ బట్టలు కుట్టించుకోవడానికి, క్లాత్ కొనుక్కోవడానికి. అప్పుడైతే ఫుల్ అన్ని షాపులు క్లోజు, మొత్తం మంచి అయితే పడేసి ఉంది. సో ఇదిగోండి 500, 1000 ఆఫ్ఘనీ ఇస్తే 500 ఆఫ్ఘనీ అయితే తిరిగేసి ఇచ్చారు. ఆఫ్ఘనిస్తాన్. చూడండి ప్రతి షాపు ఇప్పుడే ఓపెన్ చేశారు, మెల్లిగా ఓపెన్ చేస్తున్నారు ఒక్కోటి. అన్ని షాపులకి మొత్తం మంచుతో కప్పేసింది, అందుకనే
कैप कैप किधर मिले हाँ कैप हाँ నెక్స్ట్ క్యాప్ ఆఫ్ఘనీ క్యాప్ అటేనా సో క్యాప్ కూడా అటే అంట ఇప్పుడైతే ఆ క్యాపులు చూడడానికి వచ్చాను ఒక క్యాపుల షాప్కి ఇదిగోండి క్యాపుల షాప్ అన్ని క్యాప్లే రకరకాల క్యాప్లు సో ఇది దీనికి ట్రై చేస్తున్నా ఆఫ్ఘనీ క్యాప్ ఎలా పెట్టుకోవాలి ఇది అంతే అనుకుంటా లైక్ దిస్ ఎలా ఉందో చెప్పండి గుడ్ అలాగే కదా ఈ గుడ్ నై అంట 150 ఓకే 150 ఆఫ్ఘనీ ఇదైతే इतिहाद मार्केट ఇతిహాద్ మార్కెట్ ఈ మార్కెట్ పేరు ఇతిహాద్ మార్కెట్ అట అలాగా అలా చేసుకొని కప్పించుకోవడమే అంతే కొంచెం ఏదో వెచ్చగా ఉంది ఇది ఏదో దుప్పటి ఇది అంత ఇది బాగా ఎక్కువ చెప్తున్నా ఇక తీసుకో పర్లేదు వణికేస్తాను నేను $500 అంటే ఇప్పుడు చూసింది ఫైనల్గా మన అవుట్ఫిట్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే అది వేసుకొని మీకు చూపిస్తాను సో చాలా వెరైటీగా ఉంటుంది కొంచెం మీరు నవ్వకూడదు మరి నాకే నవ్వు వచ్చింది యాక్చువల్గా అది ఒకసారి వేసుకొని చూసాక సో మీకు ఇప్పుడైతే చూపిస్తాను డైరెక్ట్గా మనం అది వేసుకునే ముందు లోపల టీ షర్ట్ అయినా లేదంటే ఏదైనా థర్మల్స్ లాంటివి వేసుకోవాలి కాకపోతే నా దగ్గర టీ షర్ట్లు కానీ థర్మల్స్ కానీ రెండూ లేవు ఒక 2-3 షర్ట్లు అయితే ఉన్నాయి అందుకనే దాని ప్లేస్లో రీప్లేస్ చేయడానికి జూడియోలో కొన్న గాలిబొక్కల బనీన్ అయితే ఉంది సో ఇది వేసేద్దాం ఫస్ట్ దీని మీద పేరు కూడా చూసారా మీ మనీ అని చెప్పేసి రాయించుకున్నా పాకెట్ మీద స్టిచ్చింగ్ చేయించుకున్నాను కాబట్టి మనం కస్టమైజేషన్ అయితే చేయించుకున్నాం నచ్చినట్టు ఇప్పుడు ఇదైతే పేరు చేసేద్దాం చూసారు కదా ఎలా ఉంది సో నచ్చిందా సో ఇదినా ఇప్పుడు నెక్స్ట్ ఐటెం వచ్చేసి కిందన ప్యాంటు వెనక్కి వెళ్తే మళ్ళీ షాక్ అవుతారు అందుకే దగ్గర వచ్చి మాట్లాడుతున్నా అంటే ఆల్రెడీ షార్ట్ వేసుకున్నానులేండి బట్ ఏదో ఊరికినే అలా ఈ ప్యాంట్ మాత్రం చాలా టిపికల్గా ఉంది నేను చూడగానే షాక్ అయ్యాను చూసారా ఎంత పెద్దది ఉందో ఏంట్రా బాబు నువ్వు ఎంత లావుగా ఉన్నావు అంత పెద్దది కుట్టారు అన్నట్టు అనుకోకండి ఎంత సన్నంగా ఉన్నా ఎంత లావుగా ఉన్నా ఇదైతే డిజైన్ అనమాట ఇక్కడ ఆఫ్ఘనీ స్టైలు దీనికేమో పెద్ద తాడైతే ఇచ్చారు చూడండి బట్టలు ఆరేసుకునే తాడులా ఉంది ఇది ఇదిగోండి ఎంత పెద్ద ప్యాంటో వెనక్కి వెళ్ళి చూపిస్తాను ఆగండి ఇది ఇక్కడ ఆఫ్ఘనీ స్టైల్ ప్యాంట్ అనమాట సో లంగోటాలా ఉంది చూడడానికి లంగోటా అండ్ దిస్ కుర్తా స్టిచ్డ్ బై బషీర్ బాయ్ దీంతోపాటు ఆ ప్యాంట్ లంగోటా కూడా అయితే వేసేసుకున్నాం ఇప్పుడు వెనక్కి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను అవునట్టు నా రూమ్ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు ఇగ్నోర్ చేయండి ఎందుకంటే ఇక్కడ బడ్జెట్ హోటల్స్ ఇలానే ఉంటాయి చూస్తే షాక్ అవుతారు ఇంకా ఇక్కడ వాష్రూమ్లు అవిను అందుకని చెప్పేసి ఇంకా నేను క్లోజ్ రేంజ్లో ఉండి మాట్లాడుతున్నా ఇప్పుడైతే వెనక్కి వెళ్తాను చూడండి ఎలా ఉందో టోటల్గా స్ట్రీట్లోకి వెళ్ళి కూడా మీకు చూపిస్తా సో ఫిట్టింగ్ అయితే కరెక్ట్గా వచ్చింది ఆఫ్ఘనీ స్టైల్ నెక్స్ట్ అవర్ ఇంకొక స్టార్ ఐటమ్ తీస్తున్నా జాకెట్ బై జమీల్ బాయ్ షాప్ సో ఇది క్లాత్ మొత్తం ఆ ప్యాంటు తర్వాత ఇది మొత్తం కుట్టించడానికి అయితే 250 ఆఫ్ఘనీ ఇది క్లాత్ కొనడానికి అయితే 500 ఆఫ్ఘనీ ఈ జాకెట్ అయితే ఏదో ఫ్యాషన్ అంట బ్రాండ్ ఇక్కడ లోకల్ మేడ్ ఈ జాకెట్ వచ్చేసి నాకు 500 ఆఫ్ఘనీ పడింది ఈవెన్ ఇండియా వెళ్ళినా సరే వాడుకోవచ్చు దీన్ని ఈ లోపల చూసారా సో బాగుంటుంది అనమాట మంచి వెచ్చగా ఉంటుంది కాకపోతే ఆ స్లీవ్స్ ఎక్కడి వరకే వేసుకుంటున్నారు ఇల్లు అందుకని నేను కూడా వాళ్ళలాగే ఉండాలి కాబట్టి ఇదే కొనుక్కున్నా ఇప్పుడు ఇది వేసేద్దాం ఎలా ఉంది జాకెట్ ఇది మళ్ళీ జిప్ వేసేస్తే అంత లుక్ బాగోదు ఓన్లీ ఇలా వదిలేయాలన్నమాట ఇదైతే నాకు బాగా ఇష్టం ఏ కంట్రీకి వెళ్ళినా సరే అక్కడ క్యాప్లు కొనుక్కుంటూ ఉంటాను చూసారా మెరిసిపోతూ భలే ఉంది ఈ ఆఫ్ఘనీ స్టైల్ క్యాప్స్లో ఏంటంటే ఇక్కడ కట్ ఈ టైప్లో వస్తుంది ఇలా ఒక ఏదో తోరణంలాగా క్యాప్ అయితే పెట్టేసుకుందాం
అవును చెప్పడం మర్చిపోయింది, ఈ క్యాప్లో పెట్టుకోవడం కూడా 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో క్యాప్ ఇక్కడ వరకు పెట్టుకుంటారు మొత్తం వెనక్కి ఇలా, ఇంకోటేమో నార్మల్గా మనం క్యాప్ ఎలా పెట్టేసుకుంటామో మొత్తం హెయిర్ కవర్ అయ్యేలాగా అలాగా. సో నేను 2 పెట్టుకొని చూపిస్తా. ఫస్ట్ అయితే లోకల్స్ ఎలా పెట్టుకుంటున్నారో అది చూపిస్తాను. లోకల్స్ అయితే ఇంతే, ముందు హెయిర్ అంతా ఇంకా కనబడుతూ ఉంటుంది, ఈ బ్యాక్ ఇలా పెట్టుకుంటారు అంతే. నార్మల్గా మనం క్యాప్ వేసుకునేది అయితే మొత్తం హెయిర్ కవర్ అయ్యేలాగా ఈ టైపు. సో రెండిట్లో ఏది బాగుందో మీరే చెప్పండి. నేనైతే లోకల్ లాగా కొంచెం వెనక్కి వేసుకుందాం అనుకుంటున్నా క్యాప్, అందరికైతే ఇలా ఉంచుదాం. నెక్స్ట్ చాలా మ్యాండేటరీ షూ సాక్స్ ఫ్రమ్ న్యూఢిల్లీ చాందనీ చౌక్ మార్కెట్ 103. నెక్స్ట్ షూ బై డికెత్లాన్ 4 క్లాస్, ఆల్మోస్ట్ 2 సంవత్సరాలు అయితే అయిపోయింది కొనేసి, బాగా పాడైపోయాయి అందుకే దగ్గర నుంచి చూపించట్లేదు. మొత్తం అవుట్ఫిట్ అంతా అయితే సెట్, ఇంకా ఎక్స్ట్రా యాడ్ ఆన్స్ ఏం లేవు. ఇప్పుడు మొత్తం ఈ మేక్ ఓవర్కి అయిన కాస్ట్ అయితే నేను చెప్తాను. ఫస్ట్ క్యాప్ 100 ఆఫ్ఘనీ, జాకెట్ 500 ఆఫ్ఘనీ, ఈ క్లాత్ కిందన ప్యాంటు మొత్తం కుట్టించడానికి 250 ఆఫ్ఘనీ, క్లాత్ కొనడానికి 500 ఆఫ్ఘనీ, తర్వాత హెయిర్ కట్, తర్వాత ఈ ట్రిమ్మింగ్కి 150 ఆఫ్ఘనీ, టోటల్గా 1500 ఆఫ్ఘనీ అయితే ఖర్చు అయింది మనం తాలిబాన్లో మారడానికి.